అమెరికాలో రాజకీయం రసకందాయంలో పడింది. నిన్న మొన్నటి వరకు చెట్టపట్టాలు వేసుకుంటూ తిరిగిన అధ్యక్షుడు ట్రంప్, టెస్లా కార్ల అధిపతి ఇలాన్ మస్క్లు ఇప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ట్రంప్ను అధ్యక్ష పదవి నుంచి దించేయాలని మస్క్ పిలుపునిస్తూ ఉంటే, మస్క్ కంపెనీల లైసెన్సులు రద్దు చేసేస్తా అని అధ్యక్షుడు ట్రంప్ రెంకలేస్తున్నారు. మిత్రత్వం కాస్త శత్రుత్వంగా ఎలా మారిందబ్బా? ట్రంప్ మస్క్ల మధ్య దోస్తీ కహానీ ఇప్పటిది కాదు, 4 ఏళ్లుగా నడుస్తున్న వ్యవహారం. డెమోక్రాట్ పార్టీకి చెందిన జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఇలాన్ మస్క్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తూనే ఉండేవారు. అమెరికా బాగుపడాలంటే ట్రంప్ అధ్యక్షుడు కావాల్సిందేనని వాదించేవారు. డెమోక్రాట్ల ఏలుబడిలో ప్రభుత్వం అనవసరమైన ఖర్చులు బోలెడు పెడుతోందని, సోషల్ మీడియా సాయంతో తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు మస్క్ నోటి వెంట వచ్చాయి. ప్రజలకు అన్ని రకాల వాస్తవాలు తెలియాలన్న మిషతో మస్క్ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను కొనుగోలు చేసి ఎక్స్ అని పేరు పెట్టడం కూడా ట్రంప్కు మద్దతు కూడగట్టేందుకేనని ఒక అంచనా. అధ్యక్ష ఎన్నికల కోసం మస్క్ ఒకడే సుమారు $29 కోట్ల విరాళంగా ఇచ్చాడంటే ట్రంప్ పై అతడికి ఉన్న నమ్మకం ఎంతో తెలుస్తుంది. తర్వాతి కాలంలో ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించడం, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి మస్క్ నేతృత్వం వహించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ప్రభుత్వంలో బాధ్యతలు చేపట్టిన తర్వాత గానీ మస్క్ తత్వం బోధపడలేదు. ఏదో చేసేద్దామన్న అతడి ఆశలు కూడా నెమ్మదిగా నీరుగారడం మొదలైంది. అధ్యక్షుడిగా ట్రంప్ వేర్వేరు దేశాలపై ఎడాపెడా సుంకాలు విధిస్తూ ఉండడం, ప్రభుత్వ దుబారాలను తగ్గించుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించకపోవడం మస్క్ను ఇబ్బంది పెట్టింది. సరే, ఇదంతా గతం. ట్రంప్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని మస్క్ ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేస్తున్నాడు? 2024లో అమెరికా ఒక రికార్డు సృష్టించింది. దేశ ఆదాయం కంటే అప్పులు ఎక్కువైపోయాయి. అయినా సరే ట్రంప్ ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున అప్పులు చేసేందుకు, ఖర్చు పెట్టేందుకు సిద్ధమైపోయారు. అమెరికాకు పూర్వ వైభవం కావాలంటే అప్పులు తప్పవని తెగేసి చెప్పాడు. ఇందుకు తగ్గట్టుగానే వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో వార్షిక వ్యయ బిల్లును రూపొందించారు. అంతే, మస్క్ విసుగొచ్చేసింది. బిల్లును చూస్తుంటే అసహ్యంగా ఉందని బాహటంగా నేనేశాడు. అంతేకాదు, కిల్ ద బిల్ అంటూ ఎక్స్లో ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి ట్రంప్ను పదవి నుంచి తప్పించేయడం బెటర్ అని, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ను అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నాడు మస్క్. అంతేకాదు, జెఫ్రీ ఎప్స్టీన్ అనే ఫినాన్షియర్ సెక్స్ రాకెట్ తాలూకు ఫైల్స్లో ట్రంప్ పేరుందని బాంబు పిలిచాడు. అందుకే ఆ ఫైల్స్ బహిర్గతం కావడం లేదని ఆరోపిస్తూ ట్రంప్ను తప్పించాల్సిందేనని అంటున్నాడు.